వ్యూవర్స్, ఈరోజు బ్రోకలీ అండి. ఫస్ట్ టైం ఇక్కడ కడపలో బ్రోకలీ తెప్పించాను. వేరే షాపు అంటే కొత్తగా ఓపెన్ చేస్తానంట షాపు. అందులో నుంచి ఇవి అయితే ఎక్కువ మేము ఫారెన్లో తినేవాళ్ళము. ఇప్పుడు బ్రోకలీ కొంచెం చికెన్ వేసి నేను ఇవన్నీ కోసుకొని పెట్టుకున్నానండి. చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం లవంగ చెక్క వేసానండి. అవైతే బిర్యానీ ఆకు కూడా వేసాను. ముందుగా ఎర్రగడ్డలు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. టమాటాలు కూడా వేసేస్తున్నామండి. మగ్గం ఇది బాగా మగ్గాల. ఎంత రుచిగా, అసలు బ్రోకలీ ఎంత రుచికరంగా ఉంటుందంటే ఈ క్యాబేజ్కి కాలీఫ్లవర్కి చాలా డిఫరెంట్ అండి. నేనైతే దాదాపు 2 సంవత్సరాల నుంచి ట్రై చేశాను, కానీ ఈరోజు వర్ణించింది. పసుపు, ధనియాల పొడి, పసుపు పొడి, కారపొడి వేసేసానండి. आज मैंने ब्रोकली बनाता है, पहले बिरयानी मसाला डाला और बाद में प्याज डाल के अच्छे से लाल कर दिया और अदरक लहसुन मसाला डाल दिया मैंने. बाद में टमाटर, हरी मिर्ची और कोथिमीर मैंने डाल दिया, कोरिएंडर. बाद में आपको थोड़े हल्दी और धनिया पाउडर डाल दिया. अब इसको अच्छे से मैंने मसाला भूनता है. चिकन भी मसाले के साथ डाल के मैंने भूनता है. अभी अच्छे से मैंने चिकन भी डाल के भूनता है. अभी देखो इसका टेस्ट इतना अच्छा रहेगा कि उंगली चाट करना चाहिए. और ये खाने के साथ, रोटी के साथ, डोसे के साथ खा सकते हैं. ఈ టేస్ట్ చాలా చక్కగా ఉంటుందండి. మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. క్యాబేజీ, కాలీఫ్లవర్స్ వాడితే కూడా ఎక్కువ ఒక రకంగా మంచిదే, క్యాన్సర్స్ అవి రావు. కానీ దీనివల్ల థైరాయిడ్ ఉండే వాళ్ళకు ప్రాబ్లం కదా, ఇలాంటి వాళ్ళు ఈ బ్రోకలీ అనేది వాడచ్చు అన్నమాట. ब्रोकली भी मैंने डाल दिया है. अभी ब्रोकली भी अच्छे से पक जाएगी. थोड़ा पानी डाल दिया. బ్రోకలీ కూడా వేసేసానండి అందులో మసాలాలో, చికెన్లో. ఇప్పుడు అది ఆ నీళ్ళు సరిపోతాయి. కొంచెం గుజ్జుగా ఉన్నా కూడా పర్వాలేదు, చాలా బాగుంటుందండి. 3 ఒక సీట్లు చాలండి. 3 లేదా 4 గంటలు కూడా ఎక్కువ, 3 సీట్లు ఎక్కువ. రెడీ అయిపోయిందండి. బాగా చక్కగా తయారైపోయినాయి. మంచిగా రుచికరంగా ఉంటుందండి. భలే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.